హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మూమెంట్స్ విత్ హిమా. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్నాము చాలా హెల్తీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ. ఫస్ట్ మల్టీగ్రెయిన్ దోశ బెనిఫిట్స్ చూద్దాము. మల్టీగ్రెయిన్ దోశ ఈజ్ హై ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్. ఇది డైజెషన్కి మంచిది అండ్ ఆల్సో వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో లెట్స్ సీ హౌ టు ప్రిపేర్ దిస్ హెల్తీ దోశ. కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హాఫ్ గ్లాస్ శనగపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ వచ్చేసి మూంగ్ దాల్, హాఫ్ గ్లాస్ గ్రీన్ పెసళ్ళు, 1 ఫుల్ గ్లాస్ మినపప్పు, నెక్స్ట్ హాఫ్ గ్లాస్ కీన్వా, ఇది ఆప్షనల్, హాఫ్ గ్లాస్ అటుకులు, హాఫ్ గ్లాస్ ఎర్రపప్పు. యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని 1 to 2 టైమ్స్ వాష్ చేసుకొని హాఫ్ గ్లాస్ ఓట్స్ని యాడ్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత మాత్రమే ఓట్స్ యాడ్ చేసుకోండి, ముందు యాడ్ చేయకండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మునిగే వరకు వాటర్ పోసుకొని అట్లీస్ట్ 5 to 6 అవర్స్ నానేలా చూసుకోండి. తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని 6 to 7 అవర్స్ ఫర్మెంట్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వేడి చేసిన ప్యాన్ మీద పోసుకొని ఇలా దోశలాగా ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడానికి మరియు క్రిస్పీగా ఉండడానికి ఆయిల్ స్ప్రింకిల్ చేయండి. ఆయిల్ స్ప్రింకిల్ ద్వారా దోశ ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ ఆల్సో టేస్టీగా కూడా ఉంటుంది. దోశని 2 సైడ్స్ మాడిపోకుండా ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోండి. దట్స్ ఇట్. మన హెల్తీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ ఈజ్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూమెంట్స్ విత్ హిమా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. మళ్ళీ కలుద్దాం. బాయ్.